సరిపోదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఖచ్చితంగా మీరు అన్నట్టు దీని వెనక ఎవరెవరున్నారో అందరి పాత్రను కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఏమేం అక్రమాలు జరిగాయో వీటన్నిటి విషయాల్లో. సరే రవికిరణ్ గారు, మళ్ళీ మీరు కూడా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా వీరి మీద చర్యలు ఉండాల్సిందే, విచారణ జరగాలి ఇట్లాంటివి చెప్పొద్దు. ఎందుకంటే మీరు కూటమి ప్రభుత్వంగా మీరు అందరు ఉన్నప్పుడు చర్యలు తీసుకునే బాధ్యత మీదే. మరి నిఘా కొరవడిందా? ఎందుకు వదిలేస్తున్నారు? కేసుల విచారణకు సంబంధించి ఎందుకు త్వరితగతిన ముందుకు వెళ్ళడం లేదు? గత ప్రభుత్వం అరెస్టు చేసి ఆ తర్వాత విచారణ ప్రారంభిస్తామని చెప్పిన సందర్భాలు ఆ పోలీసులు, మరి ఇవాళ అన్నీ ముందున్నా కూడా ఎందుకు జరగట్లేదు అనేది? నవీన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒకటి ఈ పరిణామాలతో ఒకటి స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే, అధికారులు ఒకటికి 2 సార్లు గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనకి అధికారం ఉంది కదా అని చెప్పి, లేకపోతే పైన బాసులు లేకపోతే ఎవరో చెప్పారు, సిఎస్ గారు చెప్పారు, ఆర్ చెప్పారు, డీజీపీ గారు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు అని మీరు రూల్కు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసుకుంటా పోతే చట్టం మీ పీక పట్టుకుంటాం పక్క. లేట్ అయినా సరే తప్పనిసరిగా మీ పీక పట్టుకోండి. సో అందుకని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ విద్యుక్త ధర్మాన్ని, రాజ్యాంగబద్ధంగా మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని సవ్యంగా ప్రవర్తిస్తే మంచిది. ఎప్పటికన్నా ఇప్పుడున్న అధికారులు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, నవీన్ గారు మీరు ఒక మంచి మాట అన్నారు. గత ప్రభుత్వం ముందు అరెస్ట్ చేసేసి ఆ తర్వాత పని చూసేది కదా, మరి మీరు ఎందుకు అలా చేయట్లేదు అడుగుతున్నారు. అలా చేయమని మేము కోరట్లేదు, మీరు కనీసం విచారణ చేసి అరెస్ట్ చేస్తారా లేదా అనేది. అదే దానికే వస్తున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం ఏది అనుకుందో అనుకుంటడుగా చేసి పడేసింది. ఇది అక్కడ ఆధారాలు ఉన్నాయో లేదో చూడలేదు. అటు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఆధారం లేదు. లటుక్కని తీసి పట్టుకుపోయి 52 రోజులు జైల్లో పెట్టారు. వీళ్ళు కాదు అల్లి కాదు అందరినీ, సోషల్ మీడియా యాక్టివిటీస్ కాదు, మీడియాని కాదు, దేశద్రోహం కేసులు ఇష్టం పెట్టుకుపోయారు. ఏమైందండి ఫైనల్ గా? ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించుకున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు వాళ్ళకి. అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు? అబ్బాయి నేను అందరూ డబ్బులు పడేస్తున్నాను కదా, ఇక బట్టలు నొక్కేసి నాకు ఏళ్ళు నొప్పి కొట్టేస్తుంది, బట్టలు నొక్కేసి ఏళ్ళు నొప్పి కొట్టేస్తుంది, నా పని నేను చేస్తానని చెప్పి అనుకున్నాడు. ప్రజలు ఏమనుకున్నారు? ఈయనెవరు డబ్బులు ఇవ్వటాక, ఈయనెవరు డబ్బులు కొట్టాక, అది మా డబ్బులే, నీ సొంత ఇడుపుల పాయల నుంచి ఇచ్చావా, భారతీయ సిమెంట్ నుంచి ఇచ్చావా, సాక్షి నుంచి ఇచ్చావా, లేదా సండూర్ పవర్ నుంచి ఎక్కడి నుంచి ఇచ్చావా, మా డబ్బులు మాకు ఇచ్చి అప్పులు చేసి ఇవ్వటానికి నీ కార్యం ఏంటి? మరి నీ పరిపాలన ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసి ఎవరి పట్ల మీద కేసులు పెట్టి బయటకు వస్తే కేసులు పెడతానంటే, ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది దీనికి చట్టాలు ఉన్నాయి, చట్టాలు లోబడి పనిచేయాలి. అందుకని నీ ప్రభుత్వం నాకు అక్కర్లేదని చెప్పి ఎత్తి కొదేశారు ప్రజలు. 11 స్థానాలు. ఈ రోజు ఏం చెప్పో తెలియట్లేదు. కౌంటింగ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఈ రోజు వరకు 10 సార్లు 9 సార్లు బెంగళూరు పోయాడు. ఏం చేయాలి అర్థం కాదు. నాన్ రెసిడెంట్ ఆంధ్ర అయిపోయాడు. ఆయనకి అర్థం కాదు ఏం చేయాలి. సో ఆ ప్రభుత్వాన్ని నుంచి నేర్చుకుంది ఒకటే మేము, అలా చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, చట్టబద్ధమైన పాలన మేము ఇస్తాం. మేము రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ఈ దేశంలో ఒక చట్టం ఉంది, విధానం ఉంది, చట్టపరంగా పాలన జరగాలి. ఆ ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. వాళ్ళు ఎఫ్ఐఆర్ పెడతారు, పెట్టక ముందే అరెస్ట్ చేసి పడేసేవారు, చేసేవారు. అలా మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మా మంత్రులు, డీసీఎం గారు, వీళ్ళందరూ గారు 15-20 రోజుల తర్వాత మొత్తం కుదిరిపడ్డారు, అందరు బాధ్యత తీసుకున్నారు. ఈ రోజుకి మా ప్రభుత్వం వచ్చి ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి ఈ రోజు చూసుకుంటే 92 రోజులు 93 రోజులు అయింది. గట్టిగా 3 నెలలు జస్ట్ దాటింది అంతే. సో ఈ 3 నెలలు అనేక సమస్యలు ఉన్నాయి. కేవలం రివెంజ్ పాలిటిక్స్ తీసుకుంటాకే ప్రజలు మమ్మల్ని ఓటేయలేదు. 1. 2, సుపరిపాలన ఇవ్వాలని. అలాగే ఒక నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే నవీన్ గారు, ఒక సిస్టమేటిక్ గా ఆధారాలు సేకరించుకొని ఒక ఆరోపణ చేయటం ఈజీ. జస్ట్ ఒక ఆరోపణ చేసేయచ్చు. ఓకే, మనం కుంభకోణాలు జరిగిందని తెలుసు, బట్ దీన్ని సిస్టమేటిక్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటరెడ్డి గారి కేసు తీసుకోండి. మైన్ శాఖ జూన్ 7వ తారీఖు అతను తీసి పక్కన పెట్టారు. ఆయన పోస్టింగ్ ఏం లేదు. ఆ తర్వాత కొత్త ఎండీని అపాయింట్ చేశారు. కొత్త ఎండీ రావాలి, చూసుకోవాలి, కాగితాలు ఏం జరిగిందో చూడాలి. ఆయన జూలై 26, 27 తారీఖు లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక్కడ చాలా అవకతవకలు జరిగింది, దీని విచారణ జరిపించాలి. జూలై 30 తారీఖు సస్పెండ్ చేశారు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెంకటరెడ్డి గారు అసలు అందుబాటులో లేడు. 2-3 నెలలుగా ఏమయ్యాడో ఎవరికి తెలియదు. అదొకటి. అలాగా జూలై 31 సస్పెండ్ చేసిన తర్వాత ఆగస్టు 7వ తారీఖు సిఎస్ గారు ఏసీబీకి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే పర్మిషన్ లేని విచారణ చేయడం లేదు. ఒక ఐఏఎస్ సివిల్ సర్వీస్ అధికారిని చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు ఆగస్టు 7. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏంటి? సెప్టెంబర్ 11. అంటే ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 11 ఎన్ని రోజులు తేడా ఉన్నాయి? 4 రోజులు. ఈ రోజులు ఈ లోపల వరదలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి.
అయినా సరే మా ప్రభుత్వం 35 రోజుల్లో క్రోడీకరించి 2,566 కోట్లు స్కామ్ జరిగింది. స్కామ్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి నవీన్ గారు. డాక్యుమెంటేషన్ లేకుండా వెళ్ళిపోతే ఏదో దండం మీద చొక్కాల ప్రభాస్ లాగా మనం వేసుకుని మొత్తం మాయం చేస్తున్నారు కదా, మాయం చేశారా లేదంటే? అదే అండి నేనేంటంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది, డిక్టేటర్ నియంత కాదు. ప్రజాస్వామ్యంలో ప్రక్రియలో అనేక ఇబ్బందులు కూడా ఉంటాయి, వెసులుబాట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అన్నిటిని క్రోడీకరించి 35 రోజుల్లో మేము 2,566 కోట్ల స్కామ్ జరిగింది. 800 కోట్ల వరకు ఆయన ఇంకా జమ చేయలేదు. జమ చేయకుండానే 120 కోట్లు బ్యాంక్ షూరిటీని ఎన్ఓసి ఇచ్చి పంపించేశారు వెంకటరెడ్డి గారు. ఎన్ని ఆధారాలు సేకరించాం 35 రోజులు. బిగ్ టాస్క్ అండి. ఒక క్రిమినల్ కేసుని ఇప్పుడు ఐపీఎస్ అధికారులు ఉంది, ఐపీఎస్ సస్పెన్షన్, అది కొంచెం చిన్నదే. ఏంటి డాక్యుమెంటరీ ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్ళారా లేదా, అది అసలు వాళ్ళ ప్రమేయం ఉందా లేదా అని చెప్పి మెమో ఇచ్చారు డీజీపీ గారు శ్రవంతి రాయ్ గారు కనుక్కోమని. కనుక వారం 10 రోజుల్లో కనుక్కోండి. ముందే ఫ్లైట్ బుక్ చేసుకున్నారండి. ఆల్రెడీ 37 తారీఖు సీఎంఓ కలిశారండి. ఇదిగో ఫ్లైట్ టికెట్ ఇది ఉంది, ముందు ఎఫ్ఐఆర్ బుక్ చేసి 2వ తారీఖు, ఇదిగో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను సస్పెండ్ చేశారు. మరింత రోజు విచారణ మళ్ళీ చేయాలి దాని మీద. అది వేరు ఇది వేరు. స్కామ్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ విధానం ఉండాలి, చట్టపరంగా జరగాలి. లేకపోతే ఏముందంటే ఇప్పుడు మళ్ళీ జైల్లో పెడతాము, విచారణ లేకుండా జైల్లో పెడతాం, గుణ తీర్చుకుంటాం. రేపు 2029 ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ప్రజలు మమ్మల్ని ఎవరు అట్లా కోరుకోవట్లేదు కదా. ఇప్పుడు మీరు అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని మీరు చెప్తున్నారు కదా, అవినీతి జరిగింది, ఇవన్నీ జరిగాయని మీరు చెప్తున్నారు, క్లియర్ గా కనిపిస్తా ఉంది. పిక్చర్ కూడా అంతే ఉంది. చేయటం వేరు నవీన్ గారు. చట్టబద్ధంగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఓపిక పట్టాలి. ఏదో ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి ఇప్పుడు ఇమీడియట్ గా చేయడం కాదు, అది పద్ధతి కాదు. ఇది నియంత్ర ప్రభుత్వం కాదు, ఇది రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇట్ విల్ టేక్ టైం, ఇట్ విల్ టేక్. మాతే ప్రభుత్వం వచ్చి 90 రోజులు కూడా కాలేదు, 90 రోజులు గట్టిగా 90 రోజులు అయిందంటే. కాదు రవికిరణ్ గారు, ప్రభుత్వం వచ్చి 90 రోజులైనా మీరు ముందు ఏ శాఖలకు సంబంధించి రివ్యూ చేసిన తర్వాత వీటిలో అవినీతి జరిగింది అని భావించినప్పుడు మరి మొత్తంగా విచారణ జరగాలి కదా. నేను మీకు చెప్తున్నా కదా, ఆగస్టు 7వ తారీఖు విచారణ స్టార్ట్ అయింది సార్, తీసుకొని ఇచ్చారు. సెప్టెంబర్ 11వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్. 35 రోజుల్లో ఒక కొలిక్కి తీసుకొచ్చాం. ఇంతకన్నా వేగంగా ఏ ప్రభుత్వం చేస్తే చెప్పండి. సరే కోటేశ్వరరావు గారు, జరగాలి కదా. అంతేగాని మనకు నచ్చకపోతే వెంటనే అరెస్ట్ చేసేయండి, ఉరిశిక్ష చేసేయండి, నచ్చితే జరగదు. అది జరగదు. చట్టబద్ధంగానే వెళ్ళాలి, చట్టబద్ధంగానే వెళ్ళాలని కోరుకుంటారు. ముఖ్యమంత్రి మా ప్రభుత్వం చెయ్యదు. రవికిరణ్ గారు అలా కోరుకోరు కూడా.